one depth first search outing, next one breadth first search outing. Okay, దాంట్లో ఫస్ట్ వన్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో స్టాక్ ఆపరేషన్, నెక్స్ట్ వన్ బిఎఫ్ఎస్ వచ్చేటప్పటికి క్యూ ఆపరేషన్. స్టాక్ ఆపరేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న డేటాలో ఎంప్టీ బాక్స్ ఉంది, ఎంప్టీ బాక్స్ లో డేటాను స్టోర్ చేయడం. క్యూ అనే ఆపరేషన్ ఏంటంటే ఆల్రెడీ డేటా ఉంది, డేటాను తీసి ఎంప్టీ చేయడం. సింపుల్ గా చెప్పలేము, అర్థమవుతుందా? ఫస్ట్ వన్ డిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ అంటే ఇప్పుడు డేటా ఎంప్టీ ఉంది, డేటా స్టోర్ చేస్తాం, అది స్టాక్ ఆపరేషన్. బిఎఫ్ఎస్ వచ్చినప్పటికి ఆల్రెడీ డేటా ఉంది, ఆ డేటాను అంతా తీసి రిమూవ్ చేస్తే ఫైనల్ గా ఎంప్టీ బాక్స్ ఉంచడం, అది పర్టికులర్ డేటా. అర్థమవుతుందా? ఫస్ట్ వన్ దీంట్లో ఒకసారి ఒక డయాగ్రామ్ ఇచ్చాము, ఈ డయాగ్రామ్ లో మనకి ఏంటంటే వస్తుందని చూసుకోండి. ఓకే, అయితే ఇక్కడ వచ్చేటప్పుడు సెంటెన్స్ ఫామ్స్ ఎలా రాస్తాం? ఓకేనా? డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో వచ్చేటప్పటికి యూజింగ్ ద స్టాక్ ఆపరేషన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ స్పానింగ్ ట్రీ. ఏంటది? స్పానింగ్ స్పానింగ్ ట్రీ యూజ్ చేసి మీరు డయాగ్రామ్స్ ఎలా రాస్తారు? వితౌట్ యూజింగ్ లూప్స్. ఏంటది? వితౌట్ యూజింగ్ లూప్స్ అండ్ యూజింగ్ ఎనీ పర్పస్ స్టాక్ ఆపరేషన్. స్టాక్ ఆపరేషన్స్ ఏంటి? మనం మొదలంటే పుష్ ఒకటి, పాప్ ఒకటి. పుష్ ఆపరేషన్ ఏంటి? ఇన్సర్ట్ ద ఎలిమెంట్, పాప్ ఎలిమెంట్ ఏంటి? డిలీట్ ద ఎలిమెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏ కనెక్టివిటీ గా బి కనెక్ట్ చేశారు, కానీ బి కనెక్టివిటీ ఏ అనేది చేయకూడదు, అంటే రివర్స్ రాకూడదు. అర్థమవుతుందా? పర్టికులర్ డేటా రివర్స్ రాకూడదు. నెక్స్ట్ అన్ని డేటా కనెక్ట్ అయిపోవాలి, అన్ని డేటా మాత్రం కంప్లీట్ గా కనెక్ట్ అవ్వాలి. అంటే ఏ పర్టికులర్ టైంలో ఏంటి అనేది రిమూవ్ చేయాలనే విషయం మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? స్టాక్ ఆపరేషన్ ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి బాక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుందా లేకపోతే ఇక్కడ స్టార్ట్ అవుతుందా? లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏ నుంచి డేటా కనెక్ట్ చేస్తే ఫస్ట్ ఏ రాస్తారు? ఏ. ఓకేనా? ఏ కి ఎన్ని విధాలుగా కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఏ కనెక్టెడ్ టు డి, ఏ కనెక్టెడ్ టు ఈ, ఏ కనెక్టెడ్ టు బి, ఏ విధంగానే కనెక్ట్ అవుతుంది. అవునా? అయితే దీంట్లో మనకి స్టార్టింగ్ 1 by 1 వెళ్ళేటప్పుడు ఏ నుంచి డి కనెక్ట్ చేసాం, మళ్ళీ డి నుంచి కనెక్ట్ చేసేటప్పుడు ప్యాటర్న్ డేటా వెనక్కి వెళ్ళగలమా? వెనక్కి వెళ్ళాలి. కాబట్టి సిమిలర్ గా ఏ నుంచి బి కనెక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ బి నుంచి ఏ కనెక్ట్ చేసాం? సి. ఓకే, నెక్స్ట్ సి నుంచి ఏ కనెక్ట్ చేసాం? జి. సపోజ్ సి నుంచి జి కనెక్ట్ చేసామని నువ్వు చెప్పేసావు అనుకో, అప్పుడు జి కనెక్టివిటీ తర్వాత వెనక్కి వస్తుంది, జికి వెనక్కి చేస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా, అవునా కాదు? అప్పుడు మనం ఏం చేయాలప్పుడు సి కనెక్టెడ్ టు ఈ, సి కనెక్టెడ్ టు ఈ, ఎఫ్ కనెక్ట్ అయింది, ఈకి కనెక్ట్ అయింది, కాబట్టి సి కనెక్టెడ్ టు నెక్స్ట్ ఈ కనెక్టెడ్ టు రిమైనింగ్ ఏ వాల్యూ ఉంది? డి. కానీ ఈ కనెక్టెడ్ టు డి అని రాశారు మీరు. ఈ కనెక్టెడ్ టు డి అంటే రివర్స్ వస్తుంది కదా, మరి రివర్స్ వచ్చినప్పుడు రాయకూడదు. అలా రాయకూడదు అని చెప్పి డి అనే బ్లాక్ వదిలేయకూడదు కదా, అవునా కాదా? 7 బాక్సులు గీసాం, 7 బాక్సుల డేటాలో నాకు డి అనే ఆప్షన్ ఉంది. డి అనే డేటా రిమూవ్ చేయొచ్చా? డి అనే డేటా రిమూవ్ చేసుకోవచ్చు.